కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబు సొంత ఇలాఖాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరగడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కార్యకర్త ఒక మహిళను నడి రోడ్డుపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు. తీసుకున్న అప్పు తీర్చలేదని ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిత్తూరు జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన బాధితురాలు శిరీష కన్నీటి పర్యంతమయ్యారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మునికన్నప్ప, అతని కుటుంబ సభ్యులు శిరీష అనే మహిళను భర్త చేసిన అప్పులు తీర్చాలంటూ చెట్టు కట్టేసి దాడికి పాల్పడింది. తీవ్రంగా గాయపడిన శిరీష కుప్పం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన భర్త తమ్ముడు చేసిన అప్పులు తీర్చేందుకు అప్పులు చేశాడని శిరీష తెలిపారు. జేసీబీని అమ్మేసి కొంతవరకు అప్పులు తీర్చినట్లు వెల్లడించారు. నారాయణపురానికి చెందిన మునికన్నప్ప కుటుంబం వద్ద 80,000 అప్పు తీసుకున్నట్లు, వారికి ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తున్నట్లు తెలిపారు. శిరీషపై దాడి చేసిన మునికన్నప్ప, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. కుప్పంలో మహిళను చెట్టు కట్టేసిన ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఇది నిదర్శనం అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా అంటూ సీఎం చంద్రబాబును ట్యాగ్ చేసి సూటిగా ప్రశ్నించారు. మహిళను కట్టేసిన ఫోటోను కూడా షేర్ చేశారు. కూటమి పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. కుప్పం నియోజకవర్గంలో మహిళను చెట్టు కట్టేసిన ఘటనపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలు అరాచకం సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. మహిళలకు ఏదైనా జరిగితే తాట తీస్తామన్న పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చేప్పుడు ఏం చెప్పారండి? చంద్రబాబు నాయుడు అంటారు, ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది అన్నారు. మరి మీ సొంత నియోజకవర్గంలో భర్త అప్పు చేశాడని భార్యని చెట్టు కట్టేసి కొడుతుంటే మరి మీరు ఏం చర్యలు చేపట్టారు? ఎక్కడి నుంచి వీళ్ళకి ధైర్యం వచ్చిందని నేను అడుగుతున్నాను. చిన్న కార్యకర్తలు కూడా, టీడీపీకి సంబంధించిన చిన్న కార్యకర్తలు కూడా ఈ రోజున ఈ విధంగా మహిళల మీద విరుచుకుపడి దాడి చేసి వారిని ఇబ్బంది పెట్టిన సంఘటన మరి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే జరగడం అనేది చాలా బాధాకరం. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆమెను చెట్టుకు కట్టేసి మరి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఆమె మీద దాడి చేసి ఆమె దగ్గర నుండి ఏదైతే డబ్బులు తీసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినారో ఇది అత్యంత హేయమైన చర్య. కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఈ ఆటవిక అనాగరిక సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు గురుమూర్తి, తనూజారాణి జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేశారు. అప్పు కట్టలేదని ఒక తల్లిని కన్న కొడుకు ఎదుటే చెట్టు కట్టేసిన సంఘటన తీవ్రంగా కలిచివేసిందని విచారం వ్యక్తం చేశారు. సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలోనే ఇలా జరగడం శోచనీయమన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం రాగానే సామాన్యులపైన దాడులు ఎక్కువయ్యాయని వైఎస్ఆర్సీపీ మహిళా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భర్త అప్పులు చేస్తే భార్యను చెట్టు కట్టేసి కొట్టడం చాలా దారుణమన్నారు. విడతల వారీగా అప్పు తీరుస్తానని మహిళ మొరపెట్టుకుంటున్నా చెట్టు కట్టేసి కొట్టడం అత్యంత హేయమైన చర్య అని మండిపడుతున్నారు.